మే 10వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం. ఆ రోజున అక్షయ తృతీయ. అందరూ అడుగుతున్న ధర్మ సందేహం ఏంటయ్యా అంటే, ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అని అడుగుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అంటే, ఎక్కువగా దానాలు చేయాలి. ఆ దానం చేస్తే వస్తే ఫలితం చాలా విశేషంగా ఉంటుందన్నమాట. అక్షయం అంటే ఎప్పటికి కూడా తరిగిపోనిది. కావున ఈ రోజున దానం చేస్తే వచ్చే ఫలితం ఎప్పటికీ కూడా తరిగిపోకుండా ఉంటుంది. ఏం దానం చేయాలి అంటే, ఈ రోజున దారిన పోయే బాటసారులకు మజ్జిగ ఇవ్వాలి. ఎక్కువగా మజ్జిగ కానీ అలాగే పానకం కానీ ఇవ్వాలి. అలాగే జలభాండాలు అంటే నీటి కుండ దానంగా ఇవ్వచ్చు. అలాగే ఒక వాటర్ బాటిల్ దానంగా ఇవ్వచ్చు. ఇటువంటి దానాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం ఎప్పటికీ కూడా తరిగిపోకుండా ఉంటుంది. అలాగే దారిన పోయే బాటసారుడికి ఎండాకాలం కాబట్టి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. చెప్పులు దానం ఇవ్వాలి. అలాగే గొడుగు కూడా దానం ఇవ్వాలి. అలాగే వస్త్రాలు కూడా దానం ఇచ్చుకోవచ్చు. అంటే వేసుకునే బట్టలు కూడా దానం ఇవ్వచ్చు అన్నమాట. ఈ రోజున ఈ దానాలు చేస్తే విశేషంగా ఫలితంగా ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు అక్షయ తృతీయలో బంగారం ఉంటే చాలా బాగుంటుందని. అసలు బంగారం కొనాలని చెప్పేసి శాస్త్రంలో ఎక్కడ లేదన్నమాట. ఎక్కువ దానం చేస్తే ఫలితం బాగొస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసుకుంటారు కదా, అటువంటి వారందరికీ కూడా ఇంట్లో కూడా ఆవునితో దీపం పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే విశేషంగా ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ రోజున ఆ కుబేరుడు లక్ష్మీదేవి ఆరాధన చేసి ధనవంతుడయ్యాడు. అలాగే కూడా ఎవరైతే కూడా ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి ఆవునితో దీపారాధన చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకుంటే వారందరూ కూడా ఆర్థిక బాధలు తొలగిపోయి చాలా సంతోషాలతో ఉంటారన్నమాట. జై శ్రీరామ్.